శివారెడ్డి. నేను ఈ కెనోయింగ్ ప్యాకింగ్ అసోసియేషన్ ఆర్గనైజర్ను. ఈ డ్రాగన్ బోట్ ఆత్రేపురం ఈ ఆర్డర్ ట్రోఫీ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆర్డర్ ట్రోఫీ ఛాంపియన్షిప్ జరుగుతుంది, గోదావరి ట్రోఫీ. దీంట్లో వచ్చేసి 22 టీంలు పాల్గొన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ నుండి టీమ్స్ పాల్గొన్నాయి సార్. రెస్ట్ ఆఫ్ వచ్చేసి ఒక 14 టీంలు ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుంచి పాల్గొన్నాయి. ఇప్పటివరకు వచ్చేసి సెమీఫైనల్, ఫైనల్ కండక్ట్ చేశాను. 2,75,000 ఈ ప్రైజ్ మనీ వచ్చేసి మన గౌరవ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. వారు చాలా గొప్పగా ఈవెంట్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. అన్ని మంచి వసతులు, బోట్స్ సఫిషియెంట్గా మాకు ప్రొవైడ్ చేశారు. విత్ ఇన్ ద టైంలో మేము రేస్ కంప్లీట్ చేయడానికి చాలా గొప్పగా సహకరించారు. లోకల్ ఏదైతే ఈ ఆత్రేపురం తాలూకు ఏదైతే పురజనులు ఉన్నారో అద్భుతంగా మాకు సహకారం అందించారు. ఒక జన సముద్రంగా మారింది ఇక్కడ ఈ రేవ్ వచ్చేసి. చాలా అద్భుతంగా ఉంది. రియల్గా ఈ గేమ్కు చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఇది భవిష్యత్తులో ఒలింపిక్ ఈవెంట్గా కూడా గుర్తింపు పొందుతుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో దీన్ని ఒక ప్రదర్శనగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. భవిష్యత్తులో ఇది ఒలింపిక్ గేమ్స్లో కూడా ఇది ఇంక్లూడ్ అవుతుంది. వెరీ పాపులర్ స్పోర్ట్ ఇన్ ఇండియా. చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి ఈ క్రీడ ఇది. యువత విరివిగా దీంట్లో పాల్గొని వారి ఆరోగ్యాలను పెంపొందించుకోవాలి. ఒక మంచి నడవడికను కూడా దీని ద్వారా పెంపొందించుకోవచ్చు. ఈ గేమ్కు చాలా భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. సార్ సహజంగా ఈ బోట్ ఫెస్టివల్ అంటే కేరళ అటు సైడ్ తెలుసు, ఇక్కడ జరగడం ఎట్లా మీకు ఎట్లా ఉంది? చాలా సార్లు చూసే ఉంటారు, ఆగ్రహం చేస్తుంటారు. ఎట్లా ఉంది ఇక్కడ ఈ కాలువలో? ఎట్లా అసలు కేరళ తరహా ఈ టైపు రావడం? ఎస్ సార్, ఇది వాస్తవంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చేసి వారి ప్రోత్సాహం వాస్తవంగా ఇది ఎక్కడో పట్టణాల్లో కేరళ అటువంటి ప్రాంతాల్లో జరగాల్సిన ఈవెంట్ను వచ్చేసి మన ముంగిటికి తీసుకురావడం అనేది వారు మాకు ఇచ్చిన గొప్ప అవకాశము. మా వంతు ప్రయత్నంగా కష్టపడి గత 3 మాసాలుగా దీని మీద వర్కౌట్ చేసి సార్ దీన్ని ఎంతో సక్సెస్ఫుల్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేశాను. వారి సహకారానికి చాలా ధన్యవాదాలు సార్. మాకు సో నమస్తే అందరికీ. నా పేరు నందం శ్రీ రత్న బంగారం. మేము వచ్చేసి మా ఆరిజిన్ వచ్చేసి రావులపాలెం, బట్ నేను అండ్ మా సిబ్లింగ్స్ వచ్చాము. మా అక్క, మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు, నేను ముంబైలో వర్క్ చేస్తున్నాను. సో నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఒక్కటే ఇదనమాట, సంక్రాంతికి హాలిడేస్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఏదో ఒకలా హాలిడేస్ అయితే తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నెంబర్ 2 వచ్చేసి మా ఎక్సైట్మెంట్కి తగ్గట్టు వీళ్ళు ఈవెంట్స్ ప్లాన్ చేయడం అనేది ఇంకా బాగుంది. స్విమ్మింగ్ పోటీలు అవనివ్వండి, లేదా డ్రోన్ షో అండ్ బైక్ షో, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. పడవల పోటీలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. ఇవాళ దానికే వచ్చాము. సో చూసిన తర్వాత ఇంకా అంటే చూడకముందరే ఇంత ఎక్సైట్మెంట్ ఉందంటే చూసిన తర్వాత ఆబ్వియస్లీ నచ్చేస్తుంది. నేను పడవల పోటీలు వచ్చేసి ఫస్ట్ టైం కేరళలో చూశాను. ఇది కూడా సేమ్ కేరళ తరహాలోనే కేరళను మరిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గారికి, నియోజకవర్గం పెద్దలకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి ఆర్య సార్. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. మాది రావులపాలెమే. యాక్చువల్లీ ఈ పోటీలకి ఇంత కలర్ రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఎక్కడో ఆత్రేయపురంలో జరుగుతుంది, మొత్తం ఇప్పుడు స్టేట్ వైడ్ మొత్తం అందరూ వచ్చి కూడా కోనసీమకి ఎంటర్ అయిన వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోతారు అమలాపురం వైపు నుంచి. ఇప్పుడు అందరూ కూడా అబ్బో ఆత్రేయపురంలో ఏదో జరుగుతుంది, సంథింగ్ ఎమ్మెల్యే గారు ఏదో స్టార్ట్ చేశారంట అని చూడడానికి అయితే వస్తున్నారు ఇటు. అదైతే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు మన ఆత్రేయపురానికి కానీ, మన కోనసీమకి కానీ, మన కొత్తపేట నియోజకవర్గానికి కానీ. ప్లస్ ఈ కూడా చూస్తుంటే సేమ్ యాస్టీస్ కేరళ స్టైల్లో చేయడం అనేది ఇక్కడ ఒకటి, ఆ ఫుడ్ ఫెస్టివల్ ఒకటి నిన్న కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈ రోజు కూడా వీఆర్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఆల్. నేను ఇది లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను సార్. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ బాగున్నాయి కానీ ఇంత నీట్గా, ఇంత ఆహ్లాదకరంగా, లేకపోతే ఇంత కాంపిటేటివ్గా లేదు, అంటే ఇంత బాగా జరగలేదు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ప్లస్ అందరిలో కూడా ఉంది పండగ వాతావరణం. పండగ 3 రోజులు ముందే వచ్చేసింది. వచ్చే కార్లన్నీ కూడా సెంటర్లోంచి ఇట్టే మల్లుతున్నాయి నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి జరగడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి పూతరేకి అమ్మేవాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ మామిడి తాండ్ర అమ్మేవాళ్ళు కానీ, సూప్ అమ్మేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ వల్ల ఉపాధి బాగా పొందుతున్నారు. ఆ గ్రేట్నెస్ ఏమైనా ఉందంటే ఎమ్మెల్యే గారికి ఇచ్చుకోవాల్సిందే మనం అది.